అందరికీ నమస్తే. మనకి రక్తహీనతతో ఉన్నవారికి కానీ, నరాల బలహీనతతో ఉన్నవారికి కానీ, మనము ఒక బీట్రూట్, ఒక క్యారెట్ తీసుకొని మనము మిక్సీకి పట్టుకొని జ్యూస్ అయితే తీసుకోవాలండి. ఇలా మనం తీసుకున్నప్పుడు దాన్ని ఏంటంటే కొంతమంది వడకట్టకుండా తాగుతారు, కానీ వడకట్టకుండా తాగితే మాత్రము తాగలేరు అన్నమాట. అయితే మనము జ్యూస్ని మనం ఇలా వడకట్టుకోవాలండి. అంటే అందులో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి అది తాగలేరు అన్నమాట. సో మనం ఇలా తీసుకున్న తర్వాత ఈ జ్యూస్ అయితే ఉంది కదండి, ఈ జ్యూస్లోనే మనము కొంచెం లెమన్ తీసుకోవాలండి. నిమ్మ చెక్క తీసుకున్నాను నేనైతే. ఇది కూడా ఇందులో పిండేస్తున్నాను, ఎందుకంటే గతంలో నేను కూడా ఒకసారి ట్రై చేసి, అంటే ఇలా వడకట్టకుండా తాగాలని ట్రై చేసి మొత్తం వేస్ట్గా పడేసాను. ఇంకా అప్పటి నుంచి నేనైతే బీట్రూట్ జ్యూస్ అయితే వెళ్ళలేదు. అయితే ఈసారి అయితే అలా కాకుండా ఇలా వడకట్టి ఇలా కొంచెం నిమ్మకాయ యాడ్ చేసుకొని మనము, అంటే నేను తర్వాత టేస్ట్ చేశాను కాబట్టి చాలా బాగుందని చెప్పానని మీకు కూడా చూపిస్తే, కొంతమంది ఎవరైనా బలహీనంగా ఉంటారు కదండి, పిల్లలు సరిగ్గా తినరు. అలాంటి పిల్లలకి ఏంటంటే మనము కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. లేదు మీకు బెల్లం ఉంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మనము చూడండి ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మీరు సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకోవచ్చు, సాల్ట్ వేసుకుంటే నిమ్మకాయ వేసుకోండి. బెల్లం వేసే పని అయితే నిమ్మకాయ పిండొద్దు. ఇది ఒక్కటే డిఫరెంట్ అన్నమాట. మీరు సాల్ట్ వేసుకోవాలి, నిమ్మకాయ కావాలి అనుకుంటే ఇలా మనం సర్వ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇంకా కావాలంటే కొంచెం పుదీనా ఉంటే పుదీనా కూడా కలుపుకోవచ్చు. పుదీనా లేకపోతే ఇలా కూడా తాగొచ్చు, చాలా టేస్టీ ఉంటుంది అన్నమాట. నేనైతే ట్రై చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. తక్కువ మోతాదులోనే ఫస్ట్ పిల్లలకి చిన్న టీ గ్లాస్కి ఇచ్చారనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే అలవాటు చేయాలన్నమాట. ఒక్కసారిగా తాగలేరు, కానీ మనం చాలా బాగుంది అని చెప్పి మనం టేస్ట్ చేసి పిల్లలకి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళైతే తాగటానికి ఇష్టపడతారన్నమాట. సో కాబట్టి మీరు కూడా ఇళ్ళలో ట్రై చేయండి, ట్రై చేసి పిల్లలకి ఇవ్వండి. పెద్దలు కూడా తాగొచ్చండి, అందరికీ పనిచేస్తాయి అన్నమాట.